రాష్ట్ర వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, హాస్పిటల్స్లో రోగులకు పళ్ల పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపడుతున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నట్టు చూస్తున్నాం. తాడేపల్లిలో ఏంటి వాతావరణం, అప్డేట్ చెప్పండి. హరి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం తాడేపల్లిలో ఉన్నాం. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పేదలకు అన్నదానంతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, అట్లాగే వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలను కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి అనగానే ఆయన గతంలో ఆయన ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి 108 కానీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీంబర్స్మెంట్ అనేక పథకాల గురించి ఇప్పటికీ ప్రజలకు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా మొత్తం 86 ప్రాజెక్టులను తీసుకొస్తే అప్పట్లో 41 ప్రాజెక్టులను కూడా అప్పట్లోనే ఆయన పూర్తి చేశారు. అందులో భాగంగా మొత్తం గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి పులిచింతల ప్రాజెక్టును కూడా పూర్తి చేసినటువంటి ఘనత డాక్టర్ రాజశేఖర రెడ్డిది. ఆ నేపథ్యంలోనే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా గొప్పగా ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం తాడేపల్లి కేంద్ర కార్యాలయం దగ్గర ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారనేది మొత్తం మాట్లాడడానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి నారాయణమూర్తి ఉన్నారు. నారాయణమూర్తి గారు, ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఈ రోజు జయంతి సందర్భంగా ఏర్పాటు చేశారు? ఇవాళ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకుండా 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన మన మధ్య ఉన్నట్టుగా ఉంది. అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా ప్రతి పేదవాడు కూడా ఇప్పటికీ గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఆయన పెట్టిన అన్ని పథకాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించి ప్రజల నాయకుడిగా ఆయన నిలిచారు. ఇవాళ ఇక్కడ అన్నదానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, అదే వికలాంగులకి స్టిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం పంపిణీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆయన గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ, ఇవాళ మా మధ్య ఉన్నట్టుగా తలుచుకుంటూ మేము కార్యక్రమాలు చేపట్టాం. ఓకే, ప్రధానంగా అప్పట్లో 108 కానీ, ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అనేకం తీసుకొచ్చారు కదా, వాటి గురించి ప్రజలు ఏ విధంగా చర్చించుకున్నారు, నిజానికి అవి ఏ విధంగా ప్రజలకు మేలు చేకూర్చాయి? దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు 108 కానివ్వండి, కొన్ని రైతు సంబంధించిన రైతు మిత్ర, రైతు బంధు ఇట్లాంటి కొన్ని ఉచిత విద్యుత్ పథకాల ద్వారా రైతులకి రుణమాఫీ, విద్యుత్ పథకాల ద్వారా ఆయన ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయారు. ఆయన చేసిన ప్రతి పని ప్రజల్లో ఇప్పటికి కూడా మన మధ్య రాజశేఖర రెడ్డి గారు లేకపోయినప్పటికీ కూడా ఆయన నామస్మరణలో ఆయన యొక్క అనుభవాలని, ఆయన యొక్క పాలనని గుర్తు చేసుకుంటూ మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. సో ఈ పరిస్థితి మొత్తంగా అయితే రాజశేఖర రెడ్డి మన మధ్య లేకున్నప్పుడు కూడా ఆయన చేసినటువంటి అప్పుడు ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో దాన్ని ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గుర్తుంచుకున్నారు. ఆ మాటకు వస్తే ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ విదేశాల్లో సైతం వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆయన గురించి మరోసారి స్మరించుకుంటే జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారనేది పార్టీ సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నమాట. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. హరి, రైట్ రవీందర్.